తెలుసండి. ఎండాకాలం వచ్చింది కదండి, అదేనండి మామిడికాయల కాలం వచ్చింది కదండి. మామిడికాయలు వచ్చాయంటే ముందుగా మన తెలుగు వాళ్ళకి గుర్తుకొచ్చేది ఆవకాయ కదండి. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పెట్టుకుంటున్నాము. అది మేము ఎలా పెట్టుకుంటామో చేసి మీకు కూడా చూపెడతాను, చూడండి. ఇదండి మామిడికాయలు ఇలాగ శుభ్రంగా కడుక్కొని శుభ్రం తడిపోయే వరకు తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలా. మధ్యలో టెంకతో సహా కొయ్యాలండి. కోసిన తర్వాత మధ్యలో జీడి వస్తుంది కదా, జీడి ఇంకా ఏమన్నా కొంచెం నల్లగా కూడా వస్తుంది. అది ఏమన్నా ఉంటే పొడి బట్టతో శుభ్రంగా తొడాలి. తడి మాత్రం అస్సలు అవ్వకూడదండి. ముక్కకి తడి అవుతే పచ్చడి పాడైపోద్ది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఈ సైజు కాయలు 8 కాయలు తీసుకున్నానండి. 8 కాయలు ఇంకో చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసాను. ఇన్ని ముక్కలు వచ్చాయి. ఒక 6 పెద్దవి అయితే ఒక 6 కాయలు అంటే ఈ కటోరీతో తీసుకోండి మీరు. ఫస్ట్ వీటికి ఏమేమి కావాలో చెప్తానండి. ఆవపిండి, కల్లుప్పు, బెల్లం, కారం, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఆయిల్, అంతే అండి. ఆవపిండి, కారం, కల్లుప్పు వేసుకున్నాం కదండి. వేసుకొని ముక్కలు బాగా పట్టించాలి. ముక్కలు కంటుకుంది ఇలాగా పట్టించిన తర్వాత బెల్లం కూడా వేసేసుకోవాలండి. తురుముకున్న బెల్లం అంటే బెల్లం వేస్తే తీపిగా అయిపోతుందని అది అనుకోద్దు. స్వీట్ ఏమి ఉండదండి, కానీ పచ్చడి పాడవకుండా బెల్లం ఉంటుంది. అందుగురించి కొంచెం అన్న బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక మెంతులు కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా, కొంచెమే మెంతులు ఎక్కువ వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బాగా కలిపేసి ఇది రేపటి వరకు మూత పెట్టి రేపు వరకు ఉంచుకోవాలండి. ఎండలో గట్ట పెట్టకూడదు. 2 రోజులు పోయాక ఎండలో పెట్టుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. ఆ నూనె కూడా వేసుకున్నాం కదా. నూనె అయితే నేను సన్ఫ్లవర్ నూనె ఉందండి మా ఇంట్లో, అదే వేసుకున్నాను. ఎక్కువ పచ్చడి గట్ట అయితే నువ్వుల నూనె, ఏడుచెలగుల నూనె వాడతాను. మా ఇంట్లో తొక్కు పచ్చడి అని అది వేసేసానండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇలాగ ఉంచుకొని దగ్గర ఉంచుకోవాలండి. మూత పెడితే రేపటికి ఇదంతా వాటర్ వస్తుంది, బాగా కలుపుతుంది. రేపు వరకు ఉంచాలా, రేపు ఎలా వస్తుందో చూద్దాం. మూత పెట్టేసుకుందామండి. రేపు తీసి మళ్ళీ చూద్దాం. నిన్న మూత పెట్టుకొని 1 రోజు ఉంచాం కదండి. ఇంకోండి ఇలాగా అయ్యింది. ఇంత వాటర్ వచ్చింది. ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఉప్పు చాలా పోయినా ఉప్పు వేసుకోవచ్చు, కారం చాలా పోయినా కారం కలుపుకోవచ్చండి. ఏం పర్వాలేదు. ఏది తక్కువ అనిపిస్తే అది మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో. ఈరోజు నిన్న పెట్టాం కదండి, ఈరోజు ఇలా కలుపుకున్నాం కదా. ఓ డబ్బాలో తీసుకొని 1 రోజు ఉంచుకున్న తర్వాత ఈ ఎండాకాలం కదా, ఎక్కువ ఎండలు ఉంటాయి కదా, 1 రోజు ఎండలో పెట్టేసుకుంటే ఇంకేం చెయ్యొద్దు. ఇంకెలా తినేచ్చు. ఈరోజే తినేచ్చండి. ఇది అయిపోయినట్టే పచ్చడి. చూడండి ఈ జ్యూస్ అయితే ఇడ్లీ దోశలాగా అయితే చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం. మీరు ట్రై చేయండి ఒకసారి. కలపకాయలతో ఆవకాయ పెట్టుకొని చూడండి, బాగుంటుంది. అంతేనండి ఆవకాయ. అదండి ఊరికి దూరం ఉన్న వాళ్ళు, సిటీలో అది ఉన్న వాళ్ళు ఎక్కువ కాయలే పెట్టుకోవాలన్నది ఏమి ఉండదు. ఒక 5 కాయలు ఉన్నా కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్లో వచ్చే కదా, ఎప్పుడు ఆవకాయ పెట్టుకుందామా అనుకున్నప్పుడు కూడా ఈ కొంచెం కాయలు, చిన్న కాయలు అన్నా సరే తక్కువలో పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ కాయలు సీజను ఆవకాయ కాయలు అంటే కొంచెం ముదరాలి కదా, అప్పుడు వచ్చాక నిలవ పచ్చడి ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు. మేమైతే తక్కువ ఉన్నప్పుడే చేసుకుంటామండి. బాగుంటుంది కాయలు పచ్చడి, చిన్న కాయలు. కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.